దుర్గముడు అని ఒక రాక్షసుడు బయలుదేరి విచిత్రమైన కోరిక కోరాడు తపస్సు చేసి బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు. బ్రాహ్మణుల దగ్గర ఉన్నటువంటి వేదమంత్రములన్నీ కూడా నాకు తెలియాలి, వేదములన్నీ నాకు వశమైపోవాలి, బ్రాహ్మణులన్నీ మరిచిపోవాలన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. అందరూ మంత్రాలు మరిచిపోయారు. ఇక సంధ్యావందనం లేదు, యజ్ఞం లేదు, యాగం లేదు, పూజ లేదు, ఏమీ లేదు. యజ్ఞయాగాది క్రతువులు లేకపోతే స్వాహాకారంతో దేవతలకి వెళ్ళలేదనుకోండి హవిస్సు, దేవతలు ఆగ్రహిస్తే వాళ్ళు వర్షం కురిపించరు. వర్షం కురిపించలేదనుకోండి భూమి మీద పంట పండదు. పంట పండలేదనుకోండి 2 కాళ్ళు కలిగినటువంటి ప్రాణులు కానీ 4 కాళ్ళు కలిగినటువంటి ప్రాణులు కానీ సంతోషంగా ఉండలేరు. ఇప్పుడు లోకంలో ఆకలి ఎక్కువైపోయింది. ఇంతమంది బాధపడుతుంటే సంతోషించడం రాక్షస లక్షణం. అందుకని దుర్గముడు సంతోషిస్తున్నాడు. ఓ యజ్ఞం చేసి అమ్మవారిని పిలుద్దామంటే వాళ్ళకి వేదమంత్రాలన్నీ మరుపుకు వచ్చేసాయి, ఏమి జ్ఞాపకం లేవు, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇన్ని లక్షల మంది పీనుగుల పెద్ద పెద్ద పర్వతాల్లా పడిపోతున్నారు. హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి అమ్మవారిని స్తోత్రం చేశారు, అమ్మ కనపడమని. ఆవిడ తథాస్తు అని ఎప్పుడో వర్షం కురిపిస్తాను, ఇంకా మొక్కలు మొలుస్తాయి, చెట్లు పెరుగుతాయి, కాయలు కాస్తాయి, పళ్ళు పండుతాయి, పంటలు పండుతాయి, మీరు తిందురుగాని అప్పుడు వర్షం వస్తుంది, నీరు వస్తుంది, తాగుదురుగానంటే ఈలోగా ఎంతమంది పడిపోతారు. అందుకే ఆవిడ శాకంభరిగా వచ్చింది. శాకంభరి అంటే ఒంటి నిండా కన్నులు, ఆ కన్నుల నుండి మేఘములను సృష్టించి వర్షం కురిపించేసింది అప్పటికప్పుడు. ఒంటి నిండా ఆకులు, కాయగూరలు, పళ్ళు అన్నీ పట్టుకొచ్చి ఇన్ని కోట్ల మందికి అందించింది. అందుకే ఇప్పటికీ విజయవాడలో కనకదుర్గమ్మని ఇతర దేవస్థానాల్లోనూ అమ్మవార్లని శాకంభరిగా అలంకారం చేస్తే వర్షం పడుతుంది. మేము కాకినాడ అయ్యప్ప స్వామి దేవస్థానంలో శారదా నవరాత్రులు చేసేటప్పుడు శాకంభరిగా అలంకారం చేసి ఇలా కిందకి దిగ్గానే వచ్చేస్తాయి మేఘాలు, బ్రహ్మాండమైన వర్షం పడుతుంది. అందుకే అప్పటికప్పుడు అన్నం పెట్టే తల్లి. అందుకే కనకధారా స్తోత్రం చేస్తే శంకరాచార్యుల వారు కేవలం సరస్వతీదేవిని, లక్ష్మీదేవిని, పార్వతీదేవిని మాత్రమే పిలవలేదు. పేద బ్రాహ్మణి అన్నం లేదు లోపల, ఉన్న ఉసిరికాయ ఒక్కటి నాకు ఇచ్చేసింది. ద్వాదశి నాడు ఉపవాసం పాలన చెయ్యాలి, ఆ ఉపవాసం వ్రతాన్ని విరమణ చెయ్యాలంటే ఉన్న ఉసిరికాయ ఒకటి నాకు ఇచ్చేసింది, అన్నం లేదా ఆవిడికి. శంకరాచార్యుల వారి గుండె కరిగిపోయింది. అందుకని గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైడిష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అని పిలిచారు. శాకంభరీతి అమ్మ ఆ రూపాన్ని కూడా పిలిచారు. అమ్మ వెంటనే అన్నం పెట్టమ్మా. ఆ తల్లి అన్నం పెట్టడంలో ప్రసిద్ధి వహించింది. అన్నం ఒక్కటే కాదు ఆవిడ పెట్టేది. అన్నం పెట్టి శరీరం ఒక్కటి పెరిగితే ఇది ఎందుకు పనికొస్తుంది? గత జన్మలలో చేసుకున్న పాపాలకు ఫలితాన్ని అనుభవించడానికి, సుఖాన్ని పుణ్యానికి ఫలితంగా అనుభవించడానికి, మళ్ళీ పాపాలు చేయడానికి పనికొస్తుంది, లేదా కొత్త పుణ్యం చేయడానికి. కానీ అమ్మవారి అనుగ్రహం కలిగిందనుకోండి జ్ఞాన వైరాగ్యములు కూడా కలుగుతాయి.